ఢిల్లీలో సీఎం నేతృత్వంలోని కాంగ్రెస్ పర్యటన కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో పోరు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్, ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల కార్యాచరణ ఏంటి? నేడు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉందా? అనుదీప్, ఢిల్లీ పోరు అంటే 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పోరు కొనసాగిస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే బిల్లు ఆమోదింపజేసి రాష్ట్రపతి పంపించారో దానిని ఆమోదించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 2 రోజులుగా పోరు కొనసాగుతుంది. ఈవేళ 3వ రోజు కూడా పోరు కొనసాగుతుంది. అయితే ఈవేళ రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇచ్చేదానికి ఇప్పటికీ అపాయింట్మెంట్ అడిగారు. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. కాబట్టి సాయంత్రం దాకా వేచి చూసే ధోరణితో పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ కూడా ఇక్కడే ఢిల్లీలోనే ఉన్నారు. సాయంత్రం వరకు సాయంత్రం వరకు ఒకవేళ ఇవ్వనట్లయితే కూడా పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి, ఏ విధంగా ముందుకు వెళ్లి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న దానిపైన కూడా కార్యాచరణ సిద్ధం చేసుకునే పనిలో ఉండాలని చెప్పవచ్చు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లా పార్టీ నాయకత్వం కానీ రాష్ట్రంలో చేయాల్సినవన్నీ కూడా చేసి పూర్తిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి బిల్లు తీసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేస్తేనే చట్టబద్ధంగా స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందు 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఒకటి, కేంద్ర ప్రభుత్వము ఆమోదింపజేస్తే స్థానిక సంస్థల్లో 42% అధికారికంగా సీట్లు చేసి ఎన్నికలకు పోవడమా. రెండోది, ప్రభుత్వము ఇప్పుడు ఉన్న ఏదైతే సీలింగ్ ఉన్నదో ఆ సీలింగ్ దృష్టిలో పెట్టుకొని క్యూఐ ఇచ్చేసి ముందుకు పోవడమా. మూడోది వచ్చేసి ఈ 2 కూడా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయా లేవో చూసిన తర్వాత, మూడోది స్థానిక సంస్థల ఎన్నికలు యథాప్రకారం హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ లోపల నిర్వహించేదానికి ప్రక్రియ సిద్ధం చేసి పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలన్న ఒకటి మూడోది ఉన్నది. అయితే ఈ మూడిట్లో మూడోది మాత్రం పార్టీ పరంగా తీసుకునే నిర్ణయం కాబట్టి పార్టీ పరంగా పిఎస్సి సమావేశం ఏర్పాటు చేసి అందరు సభ్యుల నిర్ణయం తీసుకొని ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. అందరు సభ్యుల నుంచి కూడా అభిప్రాయం తీసుకొని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అయితే పిఎస్సి మీటింగ్ లో చర్చించిన తర్వాత పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, అసెంబ్లీని యూనిట్ గా తీసుకోవాలన్నా మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలన్నా అన్నదాన్ని కూడా పిఎస్సిలో నిర్ణయం తీసుకొని ఉన్నారు. పిఎస్సిలో నిర్ణయం తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంది వాళ్ళు మొత్తం అంతా కూడా అవేర్నెస్ కల్పించిన తర్వాతనే ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికైతే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూస్తారు. సాయంత్రం కూడా అపాయింట్మెంట్ దొరకనట్లయితే కూడా ప్రత్యామ్నాయంగా పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపైన ఎక్కువగా కన్సల్ట్ చేసి మొత్తం బీసీలకు ఏదైతే చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కానీ దాంట్లో పార్టీ నాయకత్వం కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ముందుకు పోతుందో ఆ నిర్ణయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎన్నిక పోయేది లేదు, తగ్గేది లేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం కూడా స్పష్టం చేస్తుంది. కాబట్టి 42% పార్టీ పరంగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నది. అయితే ఒకవేళ ఎన్నికలు పూర్తిగా కూడా ఆపకుండా అసలు నిర్వహించకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉన్నాయి. కానీ ఎన్నికలు పూర్తిగా నిర్వహించకుండా ఒకవేళ నిలుపుదల చేసినట్లయితే కూడా అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గ్రాంట్స్ రావు. రెండోది, క్షేత్రస్థాయిలో మొత్తం కూడా వ్యవస్థలన్నీ కూడా కూలిపోతాయన్న అభిప్రాయం పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ వ్యక్తం అవుతుంది. కాబట్టి చట్టపరంగా జీవో ఇచ్చేదానికి స్కోప్ లేదు. ఎన్నికలు నిర్వహించకుండా పూర్తిగా నిలుపుదల చేసినట్లయితే కూడా వ్యవస్థలు కూలిపోతాయి. కాబట్టి ఈ రెండింటిని పక్కన పెట్టి మూడో అంశం ప్రత్యామ్నాయంగా తీసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని పార్టీ పరంగా మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ మండలాల వారీగా 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలని ఒక ఆలోచన అయితే ప్రభుత్వం వద్ద అట్లాగే పార్టీ వద్ద ఉంటుంది. కానీ ఈ ఆలోచనను పార్టీ నాయకత్వం అంటే పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు తిరుపాల్.